ఏం మమ్మీ ఏం చేస్తున్నావు? ఈరోజు బిర్యానీ చేస్తున్నాను మమ్మీ నీకోసం. నా కోసమా? ఓకే, చికెన్ బిర్యానీయా? ఒక కేజీ రైస్కి 2.5 లీటర్లు వాటర్ పోసుకోవాలి. గిన్నె చూపిస్తాను. ఓకే, 1.5 kg చేస్తున్నావా? ఇది లీటర్ బావు గిన్నె. ఇది 2 గిన్నెలు పోసుకోవాలి. ఓకే, వాటర్ 2.5 లీటర్ పోసుకుంటే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది, బాగా వస్తుంది. సో ఈ వెజిల్ ఎంత కేజీస్ కుక్ అవుతుంది? కేజీ రైస్ 1 కేజీ రైస్కి ఇది కాదు, ఇందులో ఎన్ని కేజెస్ కుక్ అవుతుంది? ఇది 1 కేజీ. 1 కేజీ. సో మనం రైస్ ఎన్ని కేజీస్ వేస్తున్నాం ఇప్పుడు బాయిల్ చేయడానికి? కేజీ బావు. అప్పుడు ఎక్సెస్ అవుతుంది కదా, కైకల్లో వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు వాటర్లో అవన్నీ వేస్తున్నారా? వేయండి. ఓకే, ఇదేంటి? ఇలాచి, చెక్క, లవంగం, యాలకు. ఇదేదో పువ్వు కదా మమ్మీ? ఏంటిది? ఏంటో నాకు మర్చిపోయాను, అదేదో ఆకు. జాపత్రి అంటారు ఇదా? జాపత్రి ఏదో. ఇది ఇది మరాఠీ. సాజీరా. మిరియాలు కూడా వేస్తున్నారా? స్టార్ పువ్వు చిన్న చిన్న వేయండి. ఇప్పుడు కొంచెం వెంటనేనా బాయిల్ చేయదా? అవసరం లేదు. ఓకే, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఆయిల్ కూడా. ఆయిల్ అంటే కొంచెం మమ్మీ ఆయిల్ కొంచెం ప్లీజ్, బికాస్ ఐఎమ్ బికమింగ్ ఫ్యాట్. సో 2-3 బాయిల్స్ వచ్చాక రైస్ వేసేస్తారు కదా? సాల్ట్ వేసుకోవాలి బాగా. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు అంత వేస్తున్నా. ఓకే, అంతా వాటర్లో వెళ్ళిపోద్ది, రైస్కి తక్కువ పట్టిద్ది. వేసేసా చాలా. ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వాలి బాగా. చికెన్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టేశారా? అది ఈసారి చూపిస్తాము. ఓకే, ఓకే, ఇది మ్యారినేట్ చేసిన చికెన్ కదా? 1.5 kg. ఓకే, అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. లెమన్ ఆఫ్టర్ బాయిలింగ్ కదా, ఒక పొంగు వచ్చిన తర్వాత కదా లెమన్ వేస్తారు రైస్. వేస్తున్నా కొద్దిగా ఆయిల్. చిన్న నిమ్మకాయ వేసేసా. ఓకే, బాగా పట్టాలా వాటర్కి, మంచిగా తెరిగితే పడుతుంది. You are taking 1 glass out, right, for chicken? అది చూపి. ఇందులో రైస్ ఇది 1 అవర్ నానబెట్టాలి, పాతయి బాగా. బాస్మతి బిర్యానీ, చికెన్ బిర్యానీ నార్మల్ రైస్తో చేయొచ్చు కదా మమ్మీ, ఎందుకు బాస్మతితో చేస్తున్నావు? నీకోసం చేస్తున్నా బాస్మతి రైస్. థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ అవుతుంది. సగం బాయిల్ అయ్యాక, హాఫ్ బాయిల్ అయ్యాక చికెన్ వేయాలి. ఇంకా చికెన్ దమ్లో పెట్టేసేయాలి. 80% ఉడికాక మొత్తం తీసి పెట్టేసేయాలి రైస్. సో ఇప్పుడు రైస్ యాడ్ చేస్తామా?
ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, అందులో మంచిగా ఇలా కలుపుకోవాలి. మరి హాట్ వాటర్ ఇందులో యాడ్ చేస్తే ఇది చల్లగానే అయిపోయింది కదా. అయిపోయినా ఏం కాదు, మనకి ఇప్పుడు జ్యూసుగా కావాలంటే రైసు చికెన్ అంతా బాగుండాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 50 గ్రాములు ఇట్లా. ఇగో జ్యూస్ వచ్చింది. దీనిలో ఇప్పుడు రైస్ వేసుకోవాలి. సగము 50% కుక్ అయినా రైస్ దీనిలో చూడండి మరి 50% కుక్ ఇంకా అవలా ఇప్పుడే ఉడుకుతుంది. ఇప్పుడు తీసాను. ఇంకా కొంచెం హైలో పెట్టుకున్నావా? హైలోనే పెట్టాలి. పాత బియ్యం కదా, చాలా పొడుగుగా అవుతుందేమో. అండ్ కుక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు 50% అయిపోయిందా? ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్ వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. చాప్ చేసిన పుదీనా. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మమ్మీ నా బర్త్డేకి చేసావు, సేమ్ ఇలాగే చేసావు కదా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నా ఫ్రెండ్స్ పూజిత, శివ, విజయ్ వీళ్ళందరికీ చాలా నచ్చింది. లాస్ట్కి నెయ్యి వేసుకోవాలి. మమ్మీ నెయ్యి కొంచెం తక్కువ వేయవా? మిగతాది ఇప్పుడు వేసేసుకోవాలి. 90% ఉడికింది. 80% మీరు ఎలా నేర్చుకున్నారు ఫస్ట్? నేర్చుకున్నాను. ఓన్గా ట్రై చేశారా లేకపోతే యూట్యూబ్లో చూసారా? మా ఫ్రెండ్ నేర్పించి. ఓ, మీ ఫ్రెండ్ నేర్పించిందా? టాపింగ్ విత్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొరియాండర్ లీవ్స్. మిగిలిన పుదీనా, నెయ్యి 50 grams పైన. ఇది ఓన్గా మన ఇంట్లో తయారు చేసింది. గేదె పాలు తెచ్చుకొని కాసి ఎన్నపూస తీసి కాసిన నెయ్యి తయారు చేసిన నెయ్యి. ఇప్పుడు కొంచెం సాజీరా వేసుకోవాలి. పైన కొంచెం మసాలా, గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఈ మూత పెట్టామంటే పైకల్లా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. 5 నిమిషాలు హైలో పెట్టాలి. ఒక 5 నిమిషాలు మీడియం సైజులో పెట్టాలి. ఒక 10 నిమిషాలు మొత్తం సిమ్లో పెట్టాలి. 20 నిమిషాల్లో బాగా దమ్ బిర్యానీ అయిపోతుంది. ఓకే, చూపిమంట. ఫ్లేమ్ హై ఫ్లేమ్, చిన్న స్టవ్ పైన కదా. గోధుమ పిండి అవేమీ అవసరం లేదు. ఇదిగో చిన్న రోల్ ఉంటే ఇది పెడుతున్న వెయిట్ సరిపోతుంది. ఓకే, ఆయిల్లో పెట్టుకొని వేడి చేసినాక మళ్ళీ మీడియం సైజు చిన్నగా పెట్టుకోవాలి. చూపి చిన్నగా ఇదిగో ఇట్లా. ఇప్పుడు దాని మీద ఒక 10 నిమిషాలు దమ్ చేయాలి.
ఇది పెట్టేసి 10 నిమిషాలు ఉండాలి. అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాతే మొద్దిగాలి. అప్పుడు పొడి పొడిగా మంచిగా వస్తుంది రైస్. తర్వాత ఓపెన్ చేస్తున్నాము. ఇట్స్ డన్ కదా మమ్మీ? అవును, మనము ఇంతకుముందు పెట్టినప్పుడు కొంచెం కిందకు ఉంది, బట్ ఇప్పుడు చూడు ఉడికింది కదా రైస్, ఉడికింది, పైకి వచ్చేసింది, పొడి పొడిగా వచ్చేసింది. అవును, చాలా పొడిగా ఉంది, అతుక్కోకుండా వస్తుంది రైస్. ఇట్స్ గుడ్. It's done, ready for tasting. This is onion, lemon and carrot. మంచిగా పొడి పొడిగా జ్యూసీగా కొంచెం. ఎస్, దమ్ బిర్యానీ is ready. Yeah. మీకు ఇంకా మొత్తం పూర్తిగా కావాలి, చికెన్ ఎలా మేనేజ్ చేసింది అవన్నీ కావాలంటే మీరు కామెంట్ చేయండి, మళ్ళీ చూపిస్తాం మొత్తం. అవునా? ఓకే. కొలత ప్రకారంగా 1 కేజీకి రైస్కి 1 కేజీ చికెన్ సరిపోతుంది. ఓకే, ఇది పట్టుకోండి, నేను టేస్ట్ చేస్తాను. మేము అటు ఇటు. ఐఎమ్ ట్రయింగ్ నౌ. లెట్ మీ ట్రై. ఇట్స్ హాట్ మమ్మీ. Yeah. Yes. It's nice. And మంచిగా కుక్ అయింది కూడా, సాఫ్ట్గా ఉంది. లెట్ మీ ఈట్ చికెన్. Yummy mummy, it is so good. Thank you so much. Guys, you also try, and how did you feel? Please comment, like, share and subscribe. Bye. Not less than restaurant style mummy, same like restaurant taste I'm getting. Thank you so much.